ఓం శ్రీ వాసవాంబాయై నమః. ది ప్రొద్దుటూరు ఆర్యవైశ్య యువజన సమాఖ్య మొదటి వార్షికోత్సవం సందర్భంగా మాకు సహకరించిన వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా మన ఆర్యవైశ్య యువజన సమాఖ్యలో సభ్యత్వం పొంది మేం చేసే కార్యక్రమాల్లో మీ వంతు సహాయమందించి మమ్మల్ని ప్రోత్సహించి అతి తక్కువ వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా మన ది ప్రొద్దుటూరు ఆర్యవైశ్య యువజన సమాఖ్యకి ప్రత్యేక గుర్తింపు పొందడానికి సహకరించిన ప్రతి సభ్యుడికి, సభ్యురాలికి పేరు పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమాభిమానాలు, సహాయ సహకారాలతో మేం ఈ ఏడాది పాటు చేసిన సేవా కార్యక్రమాలను మీతో పంచుకుంటున్నాం. www.tpavys.org అనే మన యువజన సమాఖ్య వెబ్సైట్ని రూపొందించాం. 2 ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు 900 మందికి ఉచితంగా వైద్య వసతి కల్పించడం. ఇందులో ఒకటి మొట్టమొదటిసారిగా ప్రొద్దుటూరులో యశోదా హాస్పిటల్ డాక్టర్లతో ఏర్పాటు చేయగలిగాం. ఆర్యవైశ్య బిజినెస్ డైరెక్టరీ ఆఫ్లైన్ గూగుల్ ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్ ట్రయల్ వెర్షన్ విడుదల చేయడం జరిగింది. యువ వారధి అనే సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దసరా ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రతిరోజు సుమారు 1,20,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించినాము. ఒక ఆర్యవైశ్య పేద విద్యార్థినికి తిరుపతి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజు కట్టి తన విద్యాభ్యాసానికి చేయూతనందించాం. మన ఊరు మన దుకాణం అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. రాష్ట్రంలోనే మొదటిగా ప్రారంభించబడ్డది మన ది ప్రొద్దుటూరు ఆర్యవైశ్య యువజన సమాఖ్య కావడం మనందరికీ చాలా గర్వకారణం. సుమారు 25,000 వ్యాపార సముదాయాలకు మన జనం మన బలం, మన ఊరు మన దుకాణం అనే స్టిక్కర్సు అతికించాం. 12 రోజుల పాటు స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించమని ప్రజా అవగాహన వాహనాన్ని ప్రొద్దుటూరు మరియు పరిసర ప్రాంతాల్లో తిప్పి ప్రజలకు అవగాహన కలిగించాం. తిరుపతిలో రాష్ట్ర వాణిజ్య విభాగంలో ప్రసంగించడానికి ఆహ్వానం అందుకొని వ్యాపారస్తులందరి తరపున వ్యాపారస్తుల కష్టనష్టాల గురించి ప్రసంగించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. హమారా దేశ్ కా బ్లడ్ డోనర్స్ పేరుతో రక్తదాతల వివరాల సేకరణ కార్యక్రమం ప్రారంభించాం. అత్యవసర పరిస్థితుల్లో సుమారు 120 మందికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచాం. 240 మంది చిన్నపిల్లలకు 1 నెల రోజుల పాటు ఉచిత భగవద్గీత శిక్షణా తరగతులు నిర్వహించి అనంతరం ప్రతిరోజు పౌష్టికాహారాన్ని అందించడం జరిగింది. ప్రొద్దుటూరులోని ప్రస్తుత మరియు పూర్వ ఆర్యవైశ్య ప్రముఖులు చేసిన సేవా కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్యవైశ్య ప్రజలకు తెలిసేలా చేసి మిగతావారు కూడా స్ఫూర్తి చెంది సేవా కార్యక్రమాలు చేపట్టే విధంగా నూతన ఒరవడికి నాంది పలికాం. ది ప్రొద్దుటూరు ఆర్యవైశ్య యువజన సమాఖ్య గోసేవా విభాగాన్ని ప్రారంభించి గోమయీ రాఖీలను ఆవు పేడతో చేసినటువంటి వాటిని ఆవిష్కరించడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది ఆర్యవైశ్య ప్రముఖులను మరియు ప్రజాప్రతినిధులను కలిసి మన సమాఖ్య కార్యకలాపాల గురించి వివరించి వారి మన్ననలను పొందాం. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని కార్యక్రమాలు చెయ్యడానికి మాకు అన్ని వేళలా మా వెంటే ఉండి ప్రోత్సహించి సహాయ సహకారాలందించిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా మాకుండాలని కోరుకుంటున్నాం. మునుముందు ప్రతి ఆర్యవైశ్యుడు గర్వపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇట్లు గాజులపల్లి అభినయ్ అధ్యక్షులు, చితిరాల సందీప్ ఉపాధ్యక్షులు, తల్లం సందీప్ కార్యదర్శి, బత్సు మనోజ్ కుమార్ కోశాధికారి, కనుమరలపుటి వంశీకృష్ణ సహాయ కార్యదర్శి, వల్లంకొండు వెంకటేష్ సహాయ కోశాధికారి, కొప్పరపు అభిలాష్ కోఆర్డినేటర్ మరియు కార్యవర్గ సభ్యులు. ది ప్రొద్దుటూరు ఆర్యవైశ్య యువజన సమాఖ్య.